such a valuable life you have, and still you suffer, and you bring a doubtful condition to your own existence for the sake of a poor helpless creature who is unfortunate, who is single, and who is thrown away somewhere. Why do you care so much for me, and why do you throw yourself in such a condition, doubtful condition, for such a helpless wretch? Is it good for you? You are valuable to so many thousands of people. What value I have except to bring sorrow to you? Why do you bring such a horrible condition, doubtful condition to your own life? జీవితం నీవు ఉంటే వీళ్ళందరూ ఉన్నారు. సకల జీవలోకానికి కూడా హృదయాధినాథుడు నువ్వు. అలాంటి సకల జీవితానికి జీవరాశులకి హృదయాధినాథుడు అయిన వాడు ఎక్కడనో మూల సత్యం బతికితే ఎక్కడో పడుంటే 12 ఏళ్ళు సత్యానన్నప్పుడు బతికావలేదా నువ్వు? నేను ఇప్పటికి కూడా నేను ఉన్నానో లేని నీకు తెలియదు. 12 ఏళ్ళు పోయిన తర్వాత ఎందుకు ఈ రకమైనటువంటి ప్రాణ సందేహ స్థితి తెచ్చుకుంటావు? నువ్వు ఉంటే ఇంతమంది ఉన్నారు, నువ్వు లేకపోతే ఇంతమంది క్షోభపడిపోతారు. అది కదా నీ పరిస్థితి. ఈ దిక్కుమాలినటువంటి దానికోసం నా కోసం ఎందుకు ఇలా బాధపడతావు అని అంటూ సీత. తమస వత్సే సమస్పృశి సమస్పృశి పునఃస్వ పాణిస్పర్శేయో సంజీవనోపాయో రామభద్రస్య ఇది సీత మూర్ఛది. ఇలా అంటూ సీత కూడా పడిపోయింది తెలివి తప్పి. సీత అడ్రస్డ్ సో అండ్ దెన్ షీ ఫెల్ టు ది గ్రౌండ్ రీలింగ్ అండ్ షీ లాస్ట్ హర్ కాన్షియస్నెస్. నౌ Rama fainted, Sita saw the scene and Sita fainted. Now it is situation is very tense. Tamasa vatse samasprase samasprase పునఃస్వ పాణిస్పర్శే ఏవ సంజీవనోపాయో రామభద్రస్య. సీతాదేవి చెవి దగ్గరికి వెళ్ళి ఈవిడంటుంది, నువ్వు ఇలా అయితే ఇంకా రాముడికి ఏమిటి కావాలి? రాముడు మళ్ళీ బతకాలంటే, తెలివి రావాలంటే నువ్వు చేత్తో అతన్ని ముట్టుకుంటున్న తప్ప ఇంకా మేం చేయగలిగింది లేదు. తెలివి తెచ్చుకో, నువ్వే తెలివి తెచ్చుకోవాలి అని చెవి దగ్గరికి వచ్చి అరుస్తుంది. సో వాసంత్ తమసా comes to the ear of Sita and shouts in her ear, Rama is unconscious now. You come to consciousness because you are the only one who can bring him to consciousness. You have to touch his brow, his head with your palm. Otherwise it is dangerous. He cannot come. We can never bring him back to consciousness by any way except your touch, the touch of your hand. Come to consciousness. Soon come to consciousness. That is what she is shouting in the ears of Sita. Vasanti. కథం అద్యాపి నోచ్ఛసి. హా ప్రియసఖి సీతే క్వసి. వాసంతి అంటూంది. శ్వాస కూడా బిగిసిపోయింది రాముడికి. అయ్యయ్యో ఇప్పుడేమిటి చేయాలి? ఎక్కడున్నావు సీత? నువ్వు పోనీ ఉన్నావా? ఎక్కడ ఉంటే పరిగెత్తుకురా ఇప్పుడు అంటుంది. వాసంతి ఏం చేయాలో తెలియక వాసంతి సేస్ ది బ్రెత్ ఆఫ్ Rama is suspended for a few seconds. Vasanti is helpless. She says, what to do? A very dangerous situation. Rama is suspended, his animation. What to do now? Are you leaving, Sita? If at all you are there, where are you? Please come down here. This is a situation when you are required. I can't say anything more. That is what she says. Sita sasambhram upasprutya hృది లాలాటేజ స్పృశతి. సీతకు వెంటనే తెలివి వచ్చింది. Immediately Sita came to consciousness. Then these words are shouted and she ran suddenly to Rama and touched his heart with one hand and brow with another hand. సీతాదేవి వెంటనే తెలివి వచ్చింది. వచ్చి గబగబా రాముడి దగ్గరికి పరిగెత్తుకొచ్చి హృదయాన్ని ఒక చేత్తోను రాముని యొక్క నుదురు ఇంకొక చేత్తోను స్పృశించి అలాగ పట్టుకుంది. వాసంతి దిష్ట్యా ప్రత్యాసన్న చేతనో రామభద్ర. మళ్ళీ శ్వాస పీల్చాడు రాముడు అంటుంది వాసంతి. అమ్మయ్య అంటే సీత కనపట్టలేదుగా, సీత అదృశ్యంగా ఉంది. ఆయన అమ్మ తెలివి వచ్చింది, పీల్చాడు అంటుంది. వాసంతి సేస్ ఐఎమ్ హ్యాపీ రియల్లీ బికాస్ Rama breathes once again. Because they cannot see Sita touching him, they see Rama only. She says, Vasanti says, lucky we are, lucky we are. Now he begins to breathe once again. We are very lucky. Saved. Rama
అప్పుడు రాముడు కళ్ళు తెరిచి కళ్ళు మూసుకునే ఉండి ఆ తెలివి వచ్చిన తర్వాత తనలో తను అనుకుంటున్నాడు, అభిస్ఫుటన్ అమృతమయైరివ ప్రళయపై అంతర్వా బహిరపి వా శరీరధాతు. లోపల నుంచా స్పర్శను ఊహిస్తూ ఉన్నది, బయట నుంచా అమృతమయమైనటువంటి స్పర్శ. కళ్ళు మూసుకుని అంటున్నాడు, స్పర్శ నాకు తెలుస్తుంది, అమృతమయమైన ఒకే ఒక స్పర్శ. Rama says, he still closed his eyes, very weak, just came to consciousness. He says, is it from within I am having this touch or from outside? Is this touch from outside or from within? Is it an imagination of the sensation of the touch of Sita, or is it a sensation? It is a touch of ambrosia, unmistakable. I cannot mistake. It is the same touch. It is the same touch. But is it from outside or from within? How is it possible? ఈ స్పర్శ లోపల నుంచా వస్తున్నది, బయట నుంచా? లోపల నుంచి అయితే ఊహ అన్నమాట, సీతాస్పర్శ జ్ఞాపకం రావడం. బయట నుంచి అయితే ముట్టుకోవాలి వచ్చి, అంటే కళ్ళు తెరిస్తే పోతుందేమో అని భయంగా ఉంది వాడికి. Rama is uttering these words, closing his eyes, because he fears that by opening the eyes he finds it illusion. He doesn't want to notice it as illusion. He wants to indulge in it to find that it is physically true. Therefore he is not opening his eyes, just he is speaking. కళ్ళు తెరిచినట్టయితే ఇది భ్రాంతి అని తెలిస్తే అది ఇష్టం లేదు, అందుకని కను మూసుకుని మాట్లాడుతున్నాడు రాముడు. అంతర్వా బహిరపివా శరీర ధాతువు, శరీర ధాతువుల లోపల నుంచా ముట్టుకుంటుంది, బయట నుంచా? ఈజ్ ఇట్ ఏ టచ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ ఫ్రమ్ విదిన్ ఆల్ ది టిష్యూస్ అండ్ ది సెల్స్ ఆఫ్ ది బాడీ? ఈజ్ దిస్ టచ్ పాసింగ్ ఇన్ మీ? సంస్పర్శ పునరపి జీవయన్ అకస్మాత్. అకారణంగా ఎక్కడి నుంచో ఒక్క మాట మళ్ళీ చనిపోతున్నటువంటి ఈ ధాతువులను మళ్ళీ జీవింపజేసుకుంటూ స్పర్శ వచ్చింది. The touch, the sensation has brought back to life the parts of the body that are going straight into death. Anandadu అపరవిధం తనూతి మోహం. మళ్ళీ కలిగిన స్పర్శ వల్ల కలిగినటువంటి ఆనందానుభూతి వల్ల మళ్ళీ ఇంకొక మూర్ఛ లాంటి స్థితిలోకి, పరవశం లాంటి స్థితిలోకి తీసుకెళ్లిపోతూ ఉన్నది. తెలివి లేని, తెలివి తప్పిన స్థితిలోంచి తెలివిలోకి తీసుకొచ్చింది. ఈ ఆనంద స్పర్శ ఉన్నదే మళ్ళీ పరవశత్వంలోకి, తెలియకుండా ఉన్న స్థితిలోకి తీసుకెళ్తుంది. దిస్ టచ్ హ్యాస్ బ్రాట్ మీ టు లైఫ్ అగైన్ ఫ్రమ్ అన్కాన్షియస్నెస్ టు కాన్షియస్నెస్. బట్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది టచ్, ది బ్లిస్, ఈస్ బ్రింగింగ్ మీ బ్యాక్ అగైన్ ఇంటూ ఎ స్టేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ మైండ్. ఐఎమ్ వన్స్ అగైన్ గోయింగ్ బ్యాక్ ఇంటూ ఎ పిక్యులర్ స్టేట్. It is not unconsciousness. It brought me from unconsciousness to consciousness, but again it is bringing me back from consciousness to a sense of absorption and no mind state. That is yogic state. యోగ స్థితికి తీసుకెళ్తుంది సీత స్పర్శ. ఈయనకి తెలివి లేని స్థితిలోంచి తెలివికి తీసుకొచ్చిందే, కానీ ఆ ఆనందానుభూతిలో మళ్ళీ తెలివి తప్పిపోయే పరవశత్వంలో తీసుకెళ్తున్నది స్పర్శ. కళ్ళు మాత్రం తెరవట్లేదు. జాగ్రత్తగా ఉన్నాడు రాముడు. నౌ రామ ఈజ్ కేర్ఫుల్ నాట్ టు ఓపెన్ హిజ్ ఐస్ వైల్ స్పీకింగ్. ఆనంద నిమీలిత క్షయవ సఖీ వాసంతి దిష్ట్యా వర్ధసే. ఆనందంతో కళ్ళు మూసుకునే ఉండి తెరవకుండా, వాసంతి అదృష్టవంతురాలివి, నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు. కళ్ళు తెరవలేదు అంటే సీత వచ్చింది అని అనుకుందాం, నమ్ముదాం. అబద్ధం అని ఎందుకు అనుకోవాలి? నిజంగా ఎందుకు వచ్చి ఉండకూడదు? అందుకే కళ్ళు తిరగట్లేదు. అది వాడి స్థితి, అది ఘోరమైన స్థితి. సో Rama says, even while closing his eyes without opening, Vasanti, my dear, you are lucky. I am lucky. Because, not that because I came to senses, but the touch is there. We are lucky because Sita is here.
We are lucky because Sita is living. We are lucky because Sita has come here. She is living with us. So let us not open our eyes. Let us believe like that. That is what Rama says. వాసంతి కథమేవా ఏమిటండి ఎందుకనట ఎలాగ సాధ్యమా అన్నది. వాసంతి సెడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రామా, వాట్ డు యు స్పీక్? షీ సెడ్, రాముడు, సఖి కిమన్యత్ ప్రాప్త పునరపి జానకి, ఇంకేమున్నది, ఎలా సాధ్యం అంటాడు, ఇంకెలా సాధ్యం, సీత మళ్ళీ దొరికింది మనకి, మన చేతికి అందింది, వచ్చింది అంటున్నాడు. షీ ఆస్క్స్, how is it possible? Rama says, in what other way it is possible? We got Sita again. She is here. We could catch her. We could spot her. Now she is with her. He says. వాసంతి, అయ్యి దేవ రామభద్ర వస, ఎక్కడయ్యా రామ, ఎక్కడ సీత ఏమిటయ్యా, ఎందుకయ్యా అట్లా మాట్లాడతావు, నువ్వు భయం వేస్తావు అంటే రాముడికి మతిపోతావు. వాసంతి says, where is Sita? Why do you speak that Sita is here with us? I fear very much for your mental state. Why do you speak like that, Rama? Where is Sita? How is it possible? Rama, స్పర్శ సుఖమభినీయ పశ్చనన్వయం పురతయేవ. రాముడు కళ్ళు మూసుకుని చేత్తో ఇట్లా చేయెత్తాడు. సీతాదేవి చేతి మీద వాడు చేయబడ్డది. సీత ముట్టుకునే ఉంది కదా, ఇక్కడ చేయబెట్టాడు. ఆవిడ చేతుల మీద వీడి చేతులు పడ్డాయి. నేను కళ్ళు తెరవను కానీ చూడు ఇక్కడే ఉంది సీత, చూడండి. సో Rama suddenly placed his hands like this, one on the face and one on his heart, and he could understand that Sita's hands were there, and he touched her hands. He had a direct touch, physical touch of her hands, and he says, I don't wish to open my eyes. Vasanti, you look, Sita is here. That is what it is. Because if he opens, it may be an illusion. He says, I don't wish it to be noticed as an illusion. I very much find that it is physically true. I don't open my eyes, but you look if Sita is there. That is what he is saying. నేను కళ్ళు తెరవు, నువ్వు చూడు సీత ఇక్కడ ఉంది. నాకు చేతులతో పట్టుకున్నాను సీత చేతులు. సీత ఇక్కడ లేకపోతే సీత చేతులు నా చేతులతో ఎట్లా పట్టుకుంటాను? నువ్వు చూడు సీత ఇక్కడే ఉంది అంటే కన్ఫర్మ్ చేయమంటున్నాడు. వాసంతి, అయి రామభద్ర కిమితి మర్మచ్ఛేద దారుణ ఈ రేభి ప్రళాపై ప్రియసఖి దుఃఖ దగ్ధామపి పునర్మాం మందభాగ్యాం దహసి. అయ్యయ్యో రామ, నా ప్రియసఖి ఇలా అయిపోయింది, నా జన్మ ఇలాగా పాడైపోయింది, ఇక్కడ ఉన్నటువంటి సీత రూపు మాసిపోయింది అనేటువంటి దుఃఖంతో అసలే ఏడిచి చచ్చిపోతున్నా. నువ్వు ఇలా అయిపోయి నీ మనస్థితి, దీంతో నేను ఇంకేమైపోవాలి, నువ్వు ఈ రకంగా పిచ్చెక్కిపోతే నీకు, నువ్వు అలా మాట్లాడు, తినగా మాట్లాడు అంటుంది రాముడిని. Now Vasanti says, I am helpless. I lost my dearest friend and life associate Sita. She is no more, and I am already in great sorrow. Why do you speak like that and make me still sorrowful? Don't behave like that. Behave sensibly. What should I become? What should my fate be if you also happen to be like this? So, I lost Sita. I am in great sorrow. Don't make me more sorrowful by behaving like this. Behave sensibly and come to senses normally. That is what she says. Sita, apasattumichami yesha punaha shirasadbhava saumya sitalena aryaputra sparsena dirgha darunamapi santapam jatiti harata vajralepopanibadha iva స్విద్యన్ నిస్సహ విపర్యస్తో వేపతే అవశ ఇవమే హస్త. సీత అంటాం, చేతులు మెల్లిగా యువతలే లాగేసుకోవాలి, ఆయన పట్టుకున్నాడేలాగా. సీత సేస్, డేంజరస్, I have to withdraw my hands, but
He has put his hands upon my hands. What to do now? Sita is invisible and Rama is like this. Now Sita says, I have to withdraw my hands. Very dangerous. What to do? His hands are upon my hands. కానీ ఒకటి కూడా ఇంతకాలం తర్వాత ఆయన చేతులు నా చేతిని స్పృశించితే ఏం సచ్చుబడిపోయినా నా చేతులు నా వచనంలో లేవు, అలా ఉండిపోయినాయి. ఇక్కడ నేను ఏం లాక్కునేది ఈ చేతులు. ఆఫ్టర్ సచ్ ఏ లాంగ్ టైమ్ ది టచ్ ఆఫ్ రామ ఈస్ దేర్ అపాన్ మై హ్యాండ్స్. యాక్చువల్లీ with happiness my hands are paralyzed totally. I am not able to move them. I am not able to draw them back. How can I draw them back when he is touching my hands? After 12 years this divine touch is there once again. I am paralyzed. My hands are actually paralyzed due to the happiness of the touch. How can I draw them? Now there is something dangerous. వాట్ కెన్ ఐ డూ? హెల్ప్లెస్. ఇప్పుడు ఏం చేయాలి? రాముడు చేతులు పట్టుకున్నాడు. రామ సఖీ కుతః ప్రలాపాః గృహీతో యః పూర్వం పరిణయ విధౌ కంకణధరః చిరం స్వేచ్ఛా స్పర్శైః అమృత శిశిరైర్యః పరిచితః. వాసంతి, మతిపోయిందని భ్రమెక్కిందని ప్రలాపాలు అంటావు. ప్రలాపం అంటావంటే ప్రలాపం ఇది ఈనాటిది కాదు. ఈ స్పర్శ నేను కళ్ళు తెరవను. పరిణయం శివధనుర్భంగం చేసినటువంటి రోజున నవనవలాడుతూ ఉన్నటువంటి ఆ చెయ్యి ఈ చేతికి అందిస్తే ఆ మొట్టమొదటి రోజున వచ్చినటువంటి స్పర్శ మళ్ళీ ఇప్పుడు నాకు కలిగి. Rama says, Vasanti, why do you speak? It is an illusion. Why do you speak that I deceive myself? It is the same touch which I had when I broke the bow when I was a boy, youth. And for the first time in marriage, her hand was handed over to my hand. I had my first touch with him. Now the same touch, all through our life, it was the same touch. It was never mistaken. Now it is the same touch I am experiencing here. ఆ రోజున శివధనుర్భంగం చేసిన రోజున ఆవిడ చేతి పాణిగ్రహణం తీసుకొచ్చి వివాహంలో ఆవిడ చేతి పట్టుకోమన్నారట. ఆ పట్టుకుంటాం ఆవిడ చెయ్యి ఎక్కడ కళ్ళు మూసుకుని పట్టుకున్నా సరే ఆవిడ చెయ్యి అని తెలియటం ఇంకో చెయ్యి మిస్టేక్ అవటానికి వీల్లేదు ఈ జన్మకి. మరి భ్రాంతి అంటామేంటి, పొరపాటు అంటామేంటి అంటున్నాడు. It cannot be mistaken. From that day onwards, when the first touch was there and the moments of our marriage, the marriage ritual, they make the husband touch the hand of wife. That was for the first time I know the touch of Sita, and there was never a mistake in my life about her touch. And now I feel the same touch. Sita, Aryaputra, Sayeva Idanimapitvam. సీత అంటుంది అలాగే ఉంచి చేతులు, రామా అప్పటి రాముడివే నువ్వు, ఇప్పుడు కూడా ఏమీ మార్పు లేదు. ఇంతకంటే సంతోషించవలసిన విషయం జీవితంలో ఉంటుంది. సీత సేస్, యు ఆర్ ది సేమ్ రామ యాజ్ యు వర్ in the moments of our marriage. Nothing changed in you, nothing changed. What else I want from you? What more is the qualification of a wife to enjoy except this? Can we describe a better qualification for a wife to enjoy than this? That is what she says. You are the same that you were at the time of marriage. Now you are the same. Time has not brought any change in your mind about Sita. That is what he says. సీతను గురించి కాలం నీలో ఏం మార్పు తీసుకున్నా, అప్పటి రాముడే ఇప్పటి రాముడు, ఆ రాముడే ఈ రాముడు, ఇంతకంటే నా హృదయానికి కావాల్సింది సంతోషిస్తున్నాను. రాముడు సయేవాయం తస్యాస్తుహినకరక ఉపమ్య సుభగో మయా లబ్ధ పాణిర్లలిత లవలీ కందళ నిభ. అదే చెయ్యి ఎప్పుడైనా సరే
కిటికీలోంచి చూడకుండా కళ్ళు కట్టేసి వెన్నెట్లోకి చేయి పెడితే కొందరికి తెలుస్తుంది, కంటితో చూస్తేనే కొందరికి తెలుస్తుంది వెన్నెల, కొందరికి చేయి పెడితే తెలుస్తుంది. రాముడు అంటున్నాడు, అంటే చేతులకు కూడా కళ్ళు ఉన్నంత సుకుమారంగా ఉంటారు కొందరు. కొందరికి వెన్నెల కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది, కొందరికి చీకట్లో తను కూర్చుని చేయి వెన్నెట్లోకి పెడితే తెలుస్తుంది ఎంతవరకు వెన్నెల పడ్డదో. అలాంటిది సీత స్పర్శ నాకు, అలాంటిది రాముడు స్పర్శ, సీత స్పర్శ నాకు ఈయన అంటున్నాడు రాముడు. అంచేత అదే స్పర్శ ఇది. సమ్ పీపుల్ కెన్ సీ మూన్ లైట్ త్రూ ది విండో when moonlight is out, when they are in darkness. But there are still some people who, when their hand is stretched into moonlight, immediately they recognize that it is moonlight. Blindfold, without seeing, there are people who can understand that their hand is in moonlight. Such is the touch of Sita to me, it can never be mistaken, Rama says. This is as if my hand is exposed to moonlight. There are people whose skin can see moonlight. My skin can see Sita's touch. That is what he feels. వెన్నెల సూచి కనిపెట్టేటువంటి వాడిదే ఉందండి. వెన్నెట్లోకి చేయబెడితే వెన్నెలు తెలిసేటువంటి వాడు, కానీ సీతాదేవి యొక్క స్పర్శ నాకు అలాంటిది. ఎందుకు ఇంకా ఏదో భ్రాంతి పడుతున్నావు అది ఇది అంటే దెన్ వై డు యు సే దట్ ఇట్ ఈస్ ఇల్యూషన్ వాసంతి సీత హారిక్ హారిక్ ఆర్యపుత్ర స్పర్శ మోహితాయ ప్రమాద కర్మే సంవృత్త. ఈయన స్పర్శ చేత నేను ఒడిలేయకుండా ఉండిపోయి చికాకు అయినటువంటి పరిస్థితి వచ్చి రాముడు గట్టిగా పట్టుకున్నాడు. లాగేయాల్సింది వెంటనే ఆయనకి తెలియరాగానే, అది కదా చేయవలసిన పని ఇప్పుడు. కానీ ఆయన ముట్టుకున్నాడని ఆ స్పర్శ కోసం చేతులు అలా పెట్టు కూర్చున్నాను నేను అయోమయంగాను. ఇప్పుడు పట్టేసుకున్నాడు, ఏమిటి చేయాలంట. So, I was, Sita says, when I touched his heart and head, the moment he came into consciousness, I would have suddenly withdrawn my hands. But, foolish fellow, I am enjoying his touch, indulged in the touch. I left my hands there. Now he is gripping my two hands. What can I do? What should I do? Ramudu, Sakhi Vasanti, Ananda Militendriyaha, సాధ్వసేన పరమానస్మి తత్వం తావదేనాం ధారయ. నేను ఆనందంతో కన్నులు మూసుకుని నేను తెలియనటువంటి స్థితిలో పరవశత్వంలోకి వెళ్ళిపోయినా నా శరీరం నా కంట్రోల్లో లేదు. ముందు నువ్వు వచ్చి ఈ సీతను పట్టుకో వెళ్లకుండా అంటున్నాడు. Rama says, now I am in a peculiarly uncontrollable state. No part of my body or mind is under my control because I am fully immersed in the bliss of the touch of Sita. I cannot do anything, I cannot move or I cannot get up immediately. So what I request you, Vasanti, is to hold Sita tight so that she may not go. నువ్వు సీతను పట్టుకోబోద్దు, తర్వాత మెల్లిగా నేను లేచేస్తాను. రాముడు సీత ససంభ్రమం హస్తమాక్షిప్య అవసరది. బలవంతాన ఆయన చేతుల నుంచి చేతులు లాక్కుని యువతలు వచ్చి పడ్డది సీత, లేకపోతే చికాకు అవుతుంది. సో వాట్ సీత హెస్ డన్, షీ హెస్ రఫ్లీ విత్డ్రాన్ హర్ హ్యాండ్స్ ఫ్రమ్ రామాస్ హ్యాండ్స్ అండ్ జంప్డ్ అండ్ ran away. వాసంతి కష్టం ఉన్మాదయ్య. రాముడు మతిపోయిన స్థితిలోకి వచ్చాడు, ఉన్మాద స్థితికి వచ్చాడు. వాసంతి says, helpless, helpless, he is insane, what can I do? Rama is insane now. Rama, దిక్ ప్రమాద. అయ్యో పొరపాటు జరిగింది. వాసంతి చూస్తావేమిటి, ఎంత పొరపాటు జరిగింది, జరిపోయింది, విడిపోయింది. Rama says, why Vasanti, why do you look like that, why don't you hurry, it's a mistake. By mistake she slipped and went away, ran away. That's what Rama says. కరపల్లవ సతస్యా సహసైవ జడా జడ పరిభ్రష్ట. ఈ చేతిలోంచి ఈ చేయి జడత్వం చెంది పట్టు లేకుండా ఉన్నది కొంచెం నాకు ఆ ఆనంద స్థితిలో, అంచేత జార్చుకుని వెళ్ళిపోయింది.
My hand is in a peculiarly paralyzed state because of my blissful condition in which I was lost. So she has withdrawn her hand from my hand and suddenly slipped off. Parikampina prakampi karanmama swidjata swidjan. ఆవిడ లాగుతూ ఉంటే నా చేయి కూడా ఇట్లా జర్కిచ్చింది, నువ్వు చూడలేదేమో. When she has drawn her hand, my hands are also jerked. You would not have seen, I think. వాసంతి తర్వాత ఆవిడ చేతికి చెమట పోసింది, నేను ముట్టుకుంటే నా స్పర్శ వల్ల. ఆవిడకి ఇదిగో చేతులకి ఆవిడ చెమట అంటింది, కావాలంటే చూడు. So when I touched her, she sweated immediately, perspired because she blushed. And now after she has withdrawn, see how this sweat is. This belongs to Sita. My palms are sweating. This sweat in my palms, this is Sita's sweat. Look, look, it's not false, he says. సీతాదేవి ఆవిడ చేతులు రాముడు ముట్టుకునేటికి ఆవిడకి చెమట పోసింది పాపం సిగ్గుతో. పోస్తే వెంటనే ఆవిడ చేయి లాక్కుని వెళ్ళాక ఆ చెమట నా చేతులు కంటింది. నమ్మవేమిటి సీత అంటే ఇది సీత చెమట, ఇది చేతుల్లో. ఆవిడ వచ్చిందంటేను ఇక్కడ ఉన్నదంటే నేను పట్టుకుంటానని నువ్వు నమ్మవు, నేనేం చేయనన్నాడు. సీత హాధిక్ అద్యాపి అనవస్థిత స్థిమిత మూర్ఛ కూర్ణమానైన స పర్యవస్థాపయతి ఆత్మానం. అయ్యయ్యో, ఇంకా కూడా ఆయన ఆ మూర్ఛ నుండి పూర్తిగా తేరుకున్న మోహన్ రాలేదు. సీత అంటూ ఉంది, రెప్పలు ఇంకా బరువుగానే ఉన్నాయి, ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ తన్ని తను నిలదొక్కుంటానికి ప్రయత్నం చేసే బదులు మళ్ళీ నా స్పర్శన గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన వెళ్ళిపోతాడేమో మళ్ళీ ఆ పరవశ స్థితిలోకి, మళ్ళీ అన్కాన్షియస్ స్టేజ్ లోకి అంటున్నాడు. సీత అంటుంది, ఎలాస్ వాట్ హెస్ హ్యాపెండ్? His face is not completely free from the unconscious state. His eyelids are still thick and heavy. He is not able to move them still. What happens if he once again slips into unconsciousness? I am helpless. What can I do now? Tamasa సస్నేహ కౌతుకం నిర్వర్ణ్య. ప్రేమతో కుతూహలంతో ఒక్కమాట ఆపేక్షతో ఒక్కమాట తమసానది సీత వంక చూసింది. ఇక్కడికి వచ్చేసిందిగా సీత మళ్ళీ దగ్గరికి చూసింది. సస్వేద రోమాంచిత కంపితాంగి జాత ప్రియస్పర్శ సుఖేన వత్స మరున్నవంభ ప్రవిధూత సిక్త కదంబ ఎష్టి స్ఫుట కోరకేవా. చూసింది సీత వంక, చేయి గగురు పొడిచి ఉంది సీతకి ఆయన స్పర్శ వల్ల. ఆవిడంటూ ఉంది, Tamasa says, looks at Sita and she has come back and says, see how your hair stands because of the touch of Rama. Sasveda romanchit. See how your hand perspires and just shivers because of his touch after a long time. Sita చూసావా నీ చెయ్యి ఒక్క మాట? ఆయన ముట్టుకుంటాం వల్ల చెమట పోసింది. ఇంతకాలం తర్వాత ఆయన స్పర్శ నీకు కలగటం వల్ల కొంచెం వణుకుగా ఉంది. నీ చేయి నువ్వు చూసుకోకమాట ఎలా వణుకుతుందో చూడు. See how your hand trembles because of his touch. See how your hand perspires because of his touch. మరున్నవంభ ప్రవిధూత సిక్త కదంబయష్టి స్ఫుట కోరకేయ. కడిమి చెట్టు అలాగా వేసవికాలంలో ఎండిపోయి ఉండి 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 డమడమా అని మబ్బు వేయినప్పుడు ఇట్లా ఒక్క మాట కదులుతుంది మొత్తం అంతా. ఏ ప్లాంట్ కాల్డ్ కదంబ, it is in a dormant state like sleep when it is summer, and suddenly when there is a blue cloud and when there is some sound in the cloud and there is a drizzle, immediately it puts forth buds. So your hand is like that. వెంటనే చినుకు పడేటప్పుడు మొగ్గలు వస్తాయి కడిమి మొక్కకి వచ్చినట్లుగా ఆయన స్పర్శ వచ్చేటప్పటికి విత్ హిస్ టచ్ లైక్ దట్ యు హ్యావ్ droplets of perspiration and the hair stood upon your hand, just as the plant, the twig, when it receives the sound of the blue cloud and drizzle of the blue cloud, immediately it stands up and comes to life and puts forth buds and blossoms. You are like that with Rama's touch.
రాముడు నేను స్పృశించేటప్పటికి అమ్మా ఒక్క మాట కదంబ వృక్షం కడిమి చెట్టు ఉరిమేటప్పటికి ఎటాగా పులకరించుతుందో వణుకుతుందో నీ చెయ్యి అలా వణుకుతూ ఉన్నది. ఆ నీలమేఘం ఒక్క మాట చిన్న తుంపురులు దాని నుంచి చినుకులు ఈ మొక్క మీద పడేటప్పటికి ఆ కడిమి చెట్టు ఎలా అయితే మొగ్గలు గబగబా తొడిగి యువతలకి మొగ్గలు వస్తాయో నీ ఒళ్ళు అలా పులకరింతలు వచ్చి కనిపిస్తుంది. నీ చేయి చూసుకో ఒక మాట ఎట్లా ఉందో. సీత అహో అవశేన ఏతేన ఆత్మన లజ్జాపితాస్మి భగవత్యా తమసా. సీత అనుకుంటుంది చీచి పెద్ద ఆవిడ ఏమనుకుందో. సీత says it is mischievous, childish. The elderly lady is beside me and I enjoyed the touch of Rama. It's too bad. I ought not have done this. She says, here is the noble elderly lady on my side. I ought not have behaved like this, silly and childish. This is what she says. అవసేన ఏతేన ఆత్మన లజ్జితాస్మి. చాలా సిగ్గుగా ఉంది ఈవిడ మొహం, తలెత్తి ఎట్టదో ఈవిడ మొహం అంక. Now I feel ashamed. How can I look into her eyes once again after such a nasty, silly behavior? తమసాయ కిల కిమితి కిల ఏషా మన్యతే. ఆవిడ ఏమనుకుంటుంది? ఏమండి ఈ వయస్సు వచ్చి నాళ్ల తర్వాత 12 ఏళ్ళు వదిలిపెట్టి ఇక్కడ ఉన్న తర్వాత మొహాన్ని చేయబెట్టి ఇంకా సేపు ఉంటే బాగుండు అంటే ఏమనుకుంటుంది? పెద్దది పక్కన ఉన్నావిడ సిగ్గుచేటు బుద్ధి ఉండద్దా నాకు? సీత says, what will she think, this elder lady, about me? She will think it's simply childish and nonsense because she is a holy, elderly, noble lady. River, holy river. And when I touched the hand of my husband after 12 years of separation, when I began to enjoy his touch, what will she think of me now? Very bad. ఏష పరిత్యాగ ఏష హృదయాసంగ ఇది. ఇంతలోకే వదిలేయటాలు, ఇంతలోకే స్పర్శ అనుభవించటాలు తట్టుపోల సంసారంలా ఉంది అనుకుంటుందిట. వదిలేశారంటారు. వదిలేశారంటే ఆవిడ పుట్టుకుంటాం, ఆయన స్పర్శ ఆనందించడం, ఆయన ఇష్యూ అష్యూ అంటాం, ఏడు నెట్టూరుపులు పెడతాం అని అనుకోదు. వాట్ విల్ బి షీ థింక్? పీపుల్ థింక్, she may think, they say that Rama has left her, and she says we just pretend to have left each other, but still we are enjoying the touch of each other. What to speak of separation? That's nonsense that she may think like that. What girl, you say that you are separated from your husband, you enjoy his touch and you say still it is separation. If she questions like that, what should I say? So such will be her feelings. I am silly. రాముడు సర్వతో అవలోక్య కడు తెరిచి అటు ఇటు నాలుగు పక్కల చూచాడు. రాముడు చూచి నాస్తియేవా నన్వకరుణే వైదేహి. లేనే లేదా, నిజంగానే లేదా, సీత రాలేదా? ఎంత నిర్దాక్షిణ్యం, ఎంత కరుణ లేనిది ఈ సీత. Rama opened his eyes and sat down and said, really she has not come. Has she not come? She has not come. Yes, she has not come, that's true. What a cruel fellow you are, Sita. You have not come. This is what he says. Sita, satyam akarunasmi. దయలేందాన్ని ఏం చేయమంటారు? యా ఏవం విధం త్వాం పశ్యంతి నను ధరామ్యేవ జీవితం. అనుక్షణం నీ ఈ పరిస్థితిలో ప్రమాద స్థితిలోకి వస్తున్నామని చూసి కూడా నేను ఇలా చెట్టెళ్ళే బతికి ఉన్నానంటే నిర్దాక్షిణ్యం కాకేనండి. ఎస్ రామ, యు ఆర్ ట్రూ. సీతా సేస్, ఐ ఆమ్ క్రూయల్, ఐ ఆమ్ మెర్సిలెస్, బికాస్ ఐ ఆమ్ సీయింగ్ యూ ఇన్ ఏ హెల్ప్లెస్ కండిషన్, horrible condition, doubtful, going into unconsciousness and swooning, and still I forbear, I live. So I am really cruel. Am I not cruel? Otherwise, how can I live seeing such a scenes? That is what she says. Rama,
వాసిదేవి ప్రసీద నమామేవం విధం పరిత్యజ్య గంతుమర్హసి. ఎక్కడున్నావు సీత? నా యందు అనుగ్రహం చూపు. ఇలా నన్ను వదిలిపెట్టి వెళ్ళటం నీకు అన్యాయం. వెళ్ళకూడదు, నువ్వు న్యాయం కాదు, నువ్వు మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. Rama says, where are you, Sita? It is unjust that you leave me and go away like this. That is too much for you. Sita, ఆర్యపుత్ర విపరీతమేవ ఇతత్. తలకిదులుగా మాట్లాడుతున్నారు అంటుంది సీత. వదిలిపెట్టింది మీరును, వదిలిపెట్టద్దున్నాను అని నన్ను అరుస్తున్నారు. నేనా ఏమిటి చేసేది నేను? Sita says, my lord, strange it is. You left me and you weep and cry and say, don't leave me, don't leave me. Have I left you? You left me. What can I do now? So you speak strange. It is you who left me and you shout, don't leave me, don't leave me. Am I leaving you? వాసంతి దేవా ప్రసీద ప్రసీద. స్వేనైవ లోకోత్తరేణ ధైర్యేణ సంస్తంభయ అతిభూమిం గత విప్రలబ్ధం ఆత్మానం. వాసంతి అంటోంది, స్వామి స్వామి, ఇదంతా అన్యాయం, ఇదంతా ఉట్టి భ్రాంతి. ఇంత దూరం మతిపోగొట్టుకుని మీరు చేయటం చాలా అన్యాయం. మళ్ళీ మామూలుగా చిన్నగా రండి, ప్రపంచంలోకి రండి, మాట్లాడండి, చుట్టుపక్కల పరిస్థితులు చూడండి. అదే ధ్యాసగా అదే ధ్యానంగా ఉండటం వల్ల మీకును ఇలాంటి భ్రాంతిలోకి వెళ్ళిపోయి ఆవిడ వచ్చింది, ముట్టుకుంది, అది ఇది మాట్లాడుతున్నారు, నాకు గుండె బదలైపోతుంది. అట్లా వద్దు, మళ్ళీ మామూలుగా మాట్లాడండి అంటుంది. వాసంతి సేస్, మై లార్డ్, కమ్ టు నార్మల్ సెన్సెస్. బికాస్ యూ హ్యావ్ విత్డ్రాన్ యువర్ సెల్ఫ్ ఇంటూ యువర్ సెల్ఫ్ టూ మచ్ in this sorrow, you have gone into such illusions and hallucinations, and you feel that Sita has come here and she has touched you in the head and you have touched her hand and you caught her hand and all this nonsense. Don't speak like that. Come to senses again. Come, be normal, otherwise I can't bear this scene. కుతోత్రమే ప్రియ సఖి, ఎక్కడుంది సీత? ఇక్కడ ఊరికే ముట్టుకుంది అది అంటావు కానీ, how is it possible that Sita is here? You say that she touched you and all that. Don't speak like that. I can't tolerate this. Rama says, yes, it is true that she has not come. It is all my hallucination. Because here is Vasanti. She would have seen Sita if at all Sita has come here. Api khalu swapna yesha. Ramudu antu, idi kala? Is this a dream? What is the state into which I have gone? I actually physically felt her touch. I caught her hands physically. What is that state in which I was during those moments? ఆవిడ చెయ్యి నాకు చేతికి దొరికింది, నేను పట్టుకున్నాను. మరి అబద్ధం అంటే ఎట్లాగా? కానీ కలలోనా ఎప్పుడు ఇలా జరిగింది? ఏ పరిస్థితిలో జరిగింది ఇది? నజాస్మి సుప్తః, నేను నిద్రపోలేదే కలవటానికి. I didn't sleep. How can there be a dream now? అథవా కుతో రామభద్రస్య నిద్ర. రాముడు నిద్రపోయి ఎంతకాలం అయింది? నిద్ర రాముడికి. It is never possible after Sita left that Rama slept. Sleep left Rama long ago. How can I sleep? And without sleep, how can I go into dream? Sarvadhapi sa eva yesha Bhagavan అనేకవార పరికల్పన నిర్మితో విప్రలంభ పునరనుబద్ధాతి మాం. మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు సాధ్యం ఇదొకటి. ఆయన ఒక్కడు మళ్ళీ తీసుకొచ్చి సీత చేయి నా చేయి కలిపాడేమో, అదొక్కటి సాధ్యమై ఉంటుంది. ఎవరా మహానుభావుడు అంటే ఎడబాటు అనబడువాడు. దానివల్ల నేను ఇలాగా బాధపడ్డాను. ఆ ఎడబాటే ఆయనే మా ఇద్దరిని కలిపాడేమో అని కాసేపు, అంటే భ్రాంతి అనేటువంటి రూపంలో. ఓన్లీ వన్ ఫెలో కెన్ డూ దిస్, బ్రింగ్ మీ సీత అండ్ మై సెల్ఫ్ టుగెదర్ అండ్ మేక్ మీ ఫీల్ హర్ టచ్. హీ మైట్ హ్యావ్ డన్ ఇట్, అండ్ ది నేమ్ ఆఫ్ దట్ ఫెలో ఈజ్ మిస్టర్ సపరేషన్. Separation has made me feel the hallucination and illusion of Sita.
So that great man separation might have caused this, that I feel that Sita is here. ఈ వియోగం ఎడబాటు అనేటువంటి మహానుభావుడు మమ్మల్ని ఇద్దరిని కాసేపు భ్రాంతి అనే రూపంలో దగ్గరికి తీసుకొచ్చి ఉండవచ్చు, వాళ్ళ చేవాళ్ళు పట్టుకునేట్టుగా చేసి ఉండవచ్చు అంటూ. సీత మయా ఏవ దారుణయా విప్రలబ్ధ ఆర్యపుత్ర. ఎడబాటు అనేటువంటి వాడు తీసుకొచ్చాడు. సీత అంటుంది, నా నుండి ఎడబాటు పొందారు రాములు, తెగ నా స్పర్శ ఆనందించడం కాదది జరిగింది. నా వలననే రాముడి జీవితానికి తీరని ఇంత ఎడబాటు వచ్చింది. ఇంకెవరితైనా అయి ఉన్నట్లయితే హైగా కలిసి ఉండేవాళ్ళేమో ఉంటుంది. సీతా సేస్, it is because of me and my cruel fate that my lord has experienced this cruel separation. Had it been any other lady, he would have been happy with her for a very long time. వాసంతి దేవా పశ్య పశ్య. వాసంతి అంటుంది, ఇదిగో ఆయన మరిపిద్దామని ఇంకొక చోటు ఆ చుట్టుపక్కల చూపిస్తుంది. పౌలస్త్యస్య జటాయుషో విఘటిత కార్ష్ణాయ సోయం రథ. అదిగో ఆ ఇనప మొద్దులు అక్కడ పడున్నాయి చూడు, కొండ మీద కొన్ని పెద్ద పెద్ద ముక్కలు పడున్నాయి గుట్టలు. ఏమిటంటే ఆకాశంలో గిరగిరా తిరిగి రావణాసురుడు రథం వెనక పెడుతూ ఉంటే, సీతాదేవిని ఎత్తికెడుతూ ఉంటే జటాయు వచ్చి పట్టున రథాన్ని తంతే ముక్కలు ముక్కలే కింద పడిపోయింది. రావణాసురుడు సీతని ఇలా పట్టేసేసుకున్నాడు, రథం కింద ముక్కలై పడిపోయింది. ఆ ఉక్కు ముక్కలు ఇప్పటికీ ఆ కొండ మీద అక్కడ పడి ఉన్నాయి, జటాయు శిఖరం అని. అదిగో ఆ ముక్కలు ఇక్కడ ఉన్నాయి, రామ ఒక్క మాట చూడంటుంది ఆవిడ వాసంతి. So here are the pieces of hard steel and iron rusted for a very long time. They are the pieces of an old aeroplane crashed, exploded in air, because Ravana was taking her in an aeroplane when Ravana was taking away Sita. So then the great eagle called Jatayu came and smashed the aeroplane from above, and it exploded, and Ravana took Sita, and with his powers of magic he was flying in the air and gradually came to Lanka. So that chariot was blown to pieces, and here are the pieces on this mountain. Still you can see here, Rama, come here. That is Vasanti says. సైచే ఏతే పురత పిశాచ వదనా కంకాళ శేషాఖరా. వాడు ఆ రథానికి కట్టినటువంటి గాడిద బొమ్మలు, నోరు తెరిచి తలకాయ తెరిచి అరుస్తున్నట్టుగా ఉన్న బొమ్మలు ఉన్నాయి శిల్పం చేసినవి. అవి కూడా భీకరంగా అరుస్తున్నట్టు ఆ బొమ్మలు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి చూడండి. ఆన్ హిజ్ చారియట్, ఏరోప్లేన్ చారియట్, Ravana has carved in sculpture the heads and faces of donkeys opening their mouths. Still they are there in horrible faces. You see it. Vaidehi Vasanti says, Kadgachanna jatayu pakshatirita sitam jwalanti vahan antarvyakula vidyud ambudaiva ధ్యాం అభ్యుదస్థాద్ అరిహి. ఇక్కడనే శత్రువు తన కత్తితో ఈ జటాయు యొక్క రెక్కలు రెండు నరికేసి సీతను ఇక్కడ పుచ్చుకుని చేతితో ఆకాశాన్ని ఇలా అందిపుచ్చుకున్నట్టు పైకి ఎగిరట్టు సూటిగా గగన గ్రహణం చేసినట్టు. ఇట్ ఈస్ దిస్ ప్లేస్ వేర్ రావణ హ్యాస్ కట్ విత్ హిస్ sword the two wings of the great eagle and fell it down here and took Sita into his hands, and straight vertically he could fly into the sky as if he was catching hold of sky and climbing into the sky. It was like that in those days. Sita Aryaputra tato vyapalayate aham apahriye paritrayasya paritrayasva. Sita అటే చూస్తూ ఉంది. ఆవిడ చూస్తుంటే చూసి 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 మర్చిపోయింది ఎక్కడున్నాం. అయ్యయ్యో జటాయు చచ్చిపోతున్నాడు, రక్షించండి, తొందరగా రండి తొందరగా రండి అని అరుస్తుంది సీత.
ఎప్పుడున్నారు ఎక్కడున్నారు ఏమి లేదు. Sita was listening to these words and speaking and observing silently. And he has gone into some peculiar ecstatic state when she never remembered where she was and when she was. Suddenly she cried, "My lord, save the eagle. He is dying for my sake. Come and rescue the eagle. Rescue the eagle." She is crying, Sita. Rama Savega Ah, Papa, Tata Parit Prana, Tata Prana, Sita Paharshan. Yasi.